సార్ వచ్చుంటారు, నీ పని చెప్తా నాకు. సార్ రండి సార్. సార్ అది ఒక్క నిమిషం సార్. రే లేవరా సార్, ఇది చూడండి సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఇటు దొంగన కొడుకని. మీరే నమ్మలేదు, ఇప్పుడు చూడండి ఏమైందో. రాఘవా, ఏంటిది? ఇంకా వాడిని అడగడానికి ఏముంది సార్, పోలీసులకు కాల్ చేయక. వంశీ, నన్ను మాట్లాడిస్తావా? రాఘవా, చెప్పేంటిది? సార్, ఇది అబద్ధమని చెప్పినా నమ్మే సిచ్యువేషన్లో మీరు లేరు. కాకపోతే దొంగతనమే చేసేవాడిని అయితే మీరు లేనప్పుడే దొంగతనం చేసి వెళ్ళిపోయేవాను కదా. అంతేగాని ప్లాన్లు గట్రా ఉంటే బయట ఎందుకు పడేస్తాను? లాజికల్ మాట్లాడి కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తున్నావా? నాకంత అవసరం లేదన్నా. అడుక్కున్న తింటా కానీ ఇలాంటి పనులు చేయను. సరే రాఘవా, ఇదంతా నమ్మినా నమ్మకపోయినా పాప విషయంలో 1% ఛాన్స్ కూడా తీసుకోలేను. యూ కెన్ లీవ్ నౌ. ఓకే సార్, బట్ నాకు లైఫ్ ఇద్దామనుకున్న మీ ఇంట్లోనే దొంగతనం చేసేంత చిల్లరుని కాదు సార్. వీడిని భరించిన నిన్ను జాబ్లో తీసుకున్న అంతా పాప కోసమే. ఐ బిలీవ్ అట్ సెకండ్ ఛాన్స్. మంచిగా చూసుకో పాపని. సార్ ఇంకా సెకండ్ ఛాన్స్ చేయండి సార్. వాడికి సైన్ లాంగ్వేజ్ కూడా రాదు. ఇప్పుడు దాకా నేను ఏం చెప్పినా నమ్మలేదు. ఈ ఒక్కసారికైనా నా మాట వినండి సార్. సరే వంశీ, పాప కోసం ఒక్క 1 వీక్ వాడికి టైం ఇస్తున్నాను. సరే, నువ్వేదైనా టెస్ట్ కండక్ట్ చేయవాడికి సైన్ లాంగ్వేజ్లో. పాస్ అయితే ఇంట్లో ఉంటాడు, లేదా బయటికి పంపించేసే. ఓకే సార్. ఈసారికి బతికిపోయారా? నీకుందరా. నువ్వు నన్నే మోసం చేసావు అనుకున్నా. ఈ ఇంటిని దొంగతనం చేయడానికి వచ్చావా? అది కా నేనే పిచ్చోళ్ళలో నమ్మేశా నిన్ను నమ్మినందుకు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి. అమ్మా, అయ్యిందేదో అయ్యింది. నీకు దండం మా తల్లి. నువ్వు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. నా జాబ్ తంటాలేదో నేను పడతా. రాఘవ, నేను నీకొకటి చెప్పాలి. నేను ఇదంతా కావాలని చేయలేదు. సరే, నా వల్లే నీ జాబ్ పోవడానికి వచ్చింది కదా. సో నేనే నీ జాబ్ నిలబెట్టేసి వెళ్తాను. ఎలా? నీకు సైన్ లాంగ్వేజ్ రాదని నాకు తెలుసు, కానీ నాకొచ్చని నీకు తెలీదు. సో నేను నీకు సైన్ లాంగ్వేజ్ నేర్పించేసి నీ జాబ్ నిలబడేంత వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతాను. ఓకేనా?
కష్టమే. సర్లే, ఎలాగో మేనేజ్ చేద్దాం. సరే, నిజంగా నీకు సైన్ లాంగ్వేజ్ వచ్చా? వచ్చు. సరే, ఎప్పటి నుంచి నేర్పిస్తావు? నువ్వు అంటే ఇప్పటి నుంచే నేర్పిస్తాను. వీడికి క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ప్రిపేర్ చేయాలి. అవును, ఫస్ట్ నాకు రావాలి కదా. ఓ పని చేద్దాం, నీ గొట్టంలో చూసి రాద్దాం. ప్రపంచంలో క్వశ్చన్ పేపర్ని ఇంత టఫ్గా ఎవ్వరూ ప్రిపేర్ చేయలేరు. ఇది పాస్ అయితే ఆడు తోపే. చెప్పుకోకూడదు కానీ నువ్వు మేధావిరా. ఇంకా రావట్లేదేంటి? గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి సార్. ఏంది మరి అంతా సెట్టా? ఎన్నో రాత్రులు కష్టపడి నా బ్రెయిన్ మొత్తం ఉపయోగించి ఈ క్వశ్చన్ పేపర్ రెడీ చేశాను సార్. ఇందులో క్వశ్చన్ విన్న తర్వాత ఆడి బుర్ర గిరగిరగిరమని తిరుగుతుంది. వీటికేం తక్కువ లేదు. రానన్నా కూర్చుంది కానీ ఇందులో నీదే మెయిన్ క్యారెక్టర్. పాప కూడా మీలాగే చాలా క్యూట్గా ఉంటుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. మొదలు పెట్టమంటారా సార్? యారా తమ్ముడు, అంతా ప్రిపేర్ అయ్యావా? మరి మన క్వశ్చన్లు మామూలుగా ఉండవు, మరి జాగ్రత్తగా ఆన్సర్ చేయి. మొదలు పెట్టమంటావా? నీకు ఫస్ట్ క్వశ్చన్ చాలా కష్టతరంగా ఇద్దాం అనుకుంటున్నాను. రెడీయా మరి? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇది చేసి చూపించే అమ్మాయికి సైన్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ ఇంకా కష్టంగా ఉంటుంది సార్. ఇది చెప్పు. ఔ ఆర్ యు, ఇది చెప్పు సైన్ లాంగ్వేజ్లో. సార్ ఈ రెండు ఏదో ఫ్లోక్లో కొట్టేశాడు సార్. ఈ థర్డ్ క్వశ్చన్ మాత్రం నా బ్రెయిన్ ఉపయోగించి రాశాను సార్. ఖచ్చితంగా చెప్పలేడు. సైన్ లాంగ్వేజ్లో చెప్పు పాపకి. ఇదేంటి ఇలా అయింది?
ఈ క్వశ్చన్స్ అన్నీ ఏదో ఫ్లోలో కొట్టేశాడు సార్. ఇది మాత్రం ఎవరు చెప్పలేరు సార్. ఇప్పుడు చూద్దాం. వెల్కమ్. ఈడేంటి ఇంత ఈజీగా చెప్పేస్తున్నాడు? మనం ప్రిపేర్ చేసిన పేపర్ ముందే చూసేస్తుంటాడు వీడు. సరే, ఈ లాస్ట్ క్వశ్చన్ చెప్పు. సారీ. ఇప్పుడు దొరికాడు. ఏంటిడు ఏమడిగినా చెప్పేస్తున్నాడు. ఏంటి వంశీ, అన్నీ అయిపోయినట్టేగా? ఇంకా అయిపోయినాయి సార్, అన్నీ కరెక్ట్గానే చెప్పాడు. నువ్వు చెప్పిన ప్రకారం ఇంట్లోనే ఉంటాడుగా? అవును సార్. సరే, నేను అర్జెంట్ వర్క్ మీద బయటకు వెళ్తున్నా, కొంచెం టైం పడుతుంది. నేను వచ్చే వరకు పాపని జాగ్రత్తగా చూసుకోండి, ఇద్దరు కలిసి. ఓకే సార్, మీరు వెళ్ళండి. సరే సార్, ఒక చిన్న హెల్ప్ సార్. ఒక చిన్న కేస్ ప్రాబ్లం ఉంది, మీరు ఒక్క ఫోన్ చేస్తే అయిపోద్ది. 1 సెకండ్ సార్, చిన్న హెల్ప్ సార్. యా ఓకే సార్, థ్యాంక్ యూ. అయిపోతుంది రాఘవ. థ్యాంక్ యూ సార్. తప్పించుకున్నాను, సంతోషపడకు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నీ అంత చూస్తా. నిన్ను నిరికించడమే నా డ్రీమ్ వరల్డ్, డ్రీమ్ ప్రాజెక్ట్. ఉంటారా తమ్ముడు? ఏంటి, జాబ్ సెట్ అయిపోయిందా? అది సెట్ అయింది కానీ నేను ఆ ఇంటికి దొంగతనానికి రావడం ఎంత నిజమో, నిన్ను మోసం చేయాలనుకోవడం ఎంత నిజమో, ఈ రెండు ఎంత నిజమో, నేను నిన్ను ప్రేమించానన్నది అంతే నిజం, నేను మారాను అన్నది అంతే నిజం. హ్మ్. హ్మ్? హ్మ్? హ్మ్. తలుపు తీసుందండి. సార్, నేను చెప్పానా సార్? నేను చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. వీడు మొత్తం ఇల్లంతా దోచుకెళ్ళిపోయాడు సార్. హలో, చెప్తున్నానే వినలేదు. దొంగతనం చేసి వెళ్ళిపోయారుగా. దొంగతనమా? మేమా? నేను తను ఇక్కడే ఉన్నాం సార్. ఏమేం సార్ అసలు? ఇల్లంతా దొంగతనం చేసేశారు. సార్ ఒక్క 10 minutes, మేము పక్కనే ఉన్నాం, వస్తున్నాం. దొంగతనమా? ఎవరు చేసుంటారు? పని అయిపోయిందిరా. అందరి దగ్గర నేను కొట్టేస్తే నా దగ్గర అది కొట్టేస్తా. అందుకే చాలా గట్టిగా ఇరికిచ్చా. బయటికి రావాలంటే మినిమం 30 ఏళ్ళు పట్టుద్ది. హారే, మన పని మీద బయలుదేరా. 10 నిమిషాలు వచ్చేస్తా. సైలెంట్గా సైడ్ అయిపోయే సింహాన్ని పాప సీటీ వేసి మరీ వైలెంట్ చేసింది. అయ్యో, స్కూటీ తోలడం వచ్చో రాదో సరిగ్గా. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? హారే,
మన పని మీదే బయలుదేరా. చిన్న పని పడింది, పక్కకు వచ్చా. వస్తా. సెట్ చేద్దాం, అన్నీ సెట్ చేద్దాం. వస్తున్నా, ఉంటా.